హాయ్ ఎవ్రీవన్. మనకి తెలంగాణలో ఈ సర్వీస్ కమిషన్ నుంచి ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ వచ్చింది. ఏంటి అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏంటంటే వన్ టైం రిజిస్ట్రేషన్ విషయంలో అంటే ఓటీఆర్ విషయంలో అభ్యర్థుల్ని ప్రస్తుతానికి ఉన్నటువంటి రిజిస్ట్రేషన్లు ఏదైతే ఉన్నాయో 31.56 లక్షల మంది అభ్యర్థులు ఓటీఆర్ నమోదు చేసుకున్నారు. అయితే వాళ్ళ డేటా అనేటువంటిది అప్డేట్ కాలేదు. కాబట్టి అభ్యర్థుల యొక్క వర్గీకరణ అంటే వాళ్ళ యొక్క కేటగిరీ విద్యార్హతల్లో వచ్చినటువంటి మార్పులు, ఎందుకంటే మీరు ఓటీఆర్ ఫిల్ చేసినప్పుడు మీరు గ్రాడ్యుయేట్ అయ్యి ఉండొచ్చు, ప్రస్తుతం పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యి ఉండొచ్చు. కాబట్టి ఈ ఓటీఆర్ని అప్డేట్ చేయవలసినటువంటి అవసరం ఉందండి. కాబట్టి ఇది వన్ టైం రిజిస్ట్రేషను. కాబట్టి ఓటీఆర్ని ఎవరైనా సరే అప్డేట్ చేయాలి అనుకుంటే కనుక వారి యొక్క వ్యక్తిగత వివరాలు, విద్యకు సంబంధించినటువంటి వివరాలు, అలాగే వాళ్ళ యొక్క వర్గం అంటే ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా ఏంటి అనేటువంటి అప్పుడు వాళ్ళు అప్డేట్ చేసుకున్నప్పుడు సర్టిఫికెట్లు ఉండకపోవచ్చు. ఇప్పుడు అప్డేట్ చేయవలసి ఉంటే కనుక మీరు ఆ యొక్క సర్టిఫికెట్తో పాటు లేటెస్ట్ సర్టిఫికెట్తో మీరు అప్డేట్ చేయవలసి ఉంటుందండి. ఇలాగా కొత్త వాడి యొక్క వివరాలను నిర్దిష్టంగా చెక్ చేసుకుని కొత్త అర్హతలు ఏదైతే ఉన్నాయో ఆ అర్హతలను అప్డేట్ చేసుకోవడం అనేటువంటి చాలా అవసరమో. కాబట్టి ప్రతి అభ్యర్థికి కూడా ఓటీఆర్ అనేటువంటి చాలా అవసరమో. ఓటీఆర్ లేకుండా మీరు అప్లై చేయలేరు. వన్ టైం రిజిస్ట్రేషన్. ఈ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వాళ్ళ యొక్క వ్యాలిడిటీ ఏంటి అనేటువంటిది అంటే చూస్తే అభ్యర్థి లేదా కమిషన్ రద్దు చేయనప్పటి వరకు ఆ యొక్క ఓటీఆర్ అనేటువంటిది ఉంటుంది. ఓటీఆర్ మీరు రద్దు చేసుకోవచ్చు, లేదా కమిషన్ ఏదన్నా మీరు తప్పు చేస్తే రద్దు చేయొచ్చు అనమాట అండి. సో కొన్ని వివరాలు మాత్రమే చేర్చవచ్చు, అన్ని వివరాలు మార్చడానికి లేదు. కొన్ని వివరాలు విద్యార్హతకు సంబంధించింది మార్చడానికి అవకాశం ఉంటుంది. వ్యక్తిగత వివరాల్లో కొన్ని వివరాలు ఏదైనా తప్పుగా ఫీడ్ చేసినా, పొరపాటు చేసినా వాటిని మార్చడానికి ఉంటుంది. అవన్నీ కూడా చేయడానికి మనకి గడువు పొడిగించడం అనేటువంటిది జరిగింది. దీన్ని 25 ఫిబ్రవరి వరకు పొడిగించబడింది. అభ్యర్థులు ఎవరైనా ఉంటే కనుక తెలంగాణలో ఇప్పటి వరకు వన్ టైం రిజిస్ట్రేషన్ కనుక మీరు చేసుకోకపోతే తర్వాత మళ్ళీ ఇబ్బంది పడతారండి. వన్ టైం రిజిస్ట్రేషన్లో మీరు ఆ యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీకి సంబంధించినటువంటి వివరాలు కనుక సరిగ్గా, రిజర్వేషన్కి సంబంధించిన ఈడబ్ల్యూఎస్ కానీ ఇలాంటి వివరాలు కనుక సరిగ్గా మీరు అప్డేట్ చేసుకోలేదనుకోండి, రేపొద్దున సార్ ఆల్రెడీ నాకు రిజర్వేషన్ ఉంది కానీ జనరల్ కేటగిరీ కింద పరిగణించారు అంటే మీరు వన్ టైం రిజిస్ట్రేషన్లో ఏదో పొరపాటు చేశారని అర్థం. కాబట్టి ఇలాంటి అంశాలన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోండి. అలాగే మీ విద్యార్హతలు ఏదైతే ఉన్నాయో మీరు గతంలో గ్రాడ్యుయేట్గా ఉండొచ్చు, ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంఫిల్, పిహెచ్డి ఇలాంటివి చేసి ఉండొచ్చు, జేఆర్ఎఫ్ పాస్ అయ్యి ఉండొచ్చు. ఇలాంటి వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఈ యొక్క ఓటీఆర్ని అప్డేట్ చేయడానికి 25 ఫిబ్రవరి లాస్ట్ డేట్ అండి. అప్పటి వరకు కూడా మీరు అప్డేట్ చేసుకోవచ్చండి. అలాగే తెలంగాణలో సిడిపిఓ, ఈఓ ఉద్యోగాలకు ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్రారంభించవచ్చు. కాబట్టి దానికి సంబంధించినటువంటి కోచింగ్ మన దగ్గర నడుస్తుంది. మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే వివరాలు నేను పంపిస్తాను. అదేవిధంగా ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వివరాలు మీకు ఇంకా ఫ్యూచర్లో అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.